జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ రోజు నేను అను గురించి మాట్లాడుతున్నప్పుడు నీ డబ్బు సోసి ప్రేమించిందా అన్నప్పుడు నీకెందుకు అంత కోపం వచ్చిందో నాకిప్పుడు అర్థమైంది గురు. ఏమో అనుకున్నాను, టచింగ్ చేసేసాపో. కానీ ఏ మాట కామాట గురు, మీ ప్రేమ కథలో ఆ నూనె ఎక్కువ టచ్ చేసింది గురు. అంటే నీ ప్రేమ తక్కువని కాదు గురు, బయట ఇంకా ఆడపిల్లలు ఎలా ఉన్నారో చూస్తున్నాను కదా. కార్లు బంగ్లాలు చూసి మోసపడి ప్రేమిస్తున్నారు. కానీ నీ అను అలా కాదు, నిన్ను చాలా అర్థం చేసుకుంది, నమ్మింది, నీకోసం నిలబడింది. ఎన్ని కష్టాలొచ్చినా నిన్ను దక్కించుకుంది. అది అక్కడ నచ్చేసింది గురు. అను ఎవరికైనా నచ్చేస్తుంది, ఎందుకంటే తను అను అంతే. నాకైతే ఆ పిల్లని కళ్ళారా చూసి హలో జిరాక్స్ కాపీ నువ్వు సూపర్ అని చెప్పాలనుంది. అంత ప్రేమ దక్కాలంటే అదృష్టం ఉండాలి గురు. ఆ విషయంలో నువ్వు లక్కీ అంతే. నీ ప్రేమని నువ్వే పొగడుకుంటుంటే వినడానికి బాగుందను, కానీ అంత గొప్ప ప్రేమ నీదే అని నువ్వెప్పుడు గుర్తిస్తావు? నమస్తే సార్. మీ ఆఫీస్లో మారణాయుధాలు ఉన్నట్టు, వాటితో మీరు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మాకు బాధితుల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అందుకే సెర్చింగ్ కోసం వచ్చాం. అంటే సొసైటీలో మీకు మీ కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ గురించి మాకు తెలుసు సార్. బట్ నిజం బయటపడిందంటే అందరికీ మంచిదే కదా సార్. మీ సైడ్ ఏ మిస్టేక్ లేకపోతే మీ రెస్పెక్ట్ మరింత పెరుగుతుంది సార్. నాన్ సెన్స్. వెయిట్ సండే, మీ కంప్లైంట్ చేసిన ఆ బాధితులు ఎవరో తెలుసుకోవచ్చా? ఇట్స్ అనానమస్. ఓకే, మీ డ్యూటీ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్స్ సర్చ్. ఆర్యవర్ధన్, ఆఫీస్లో గన్స్ వెపన్స్ దొరికినంత మాత్రాన నువ్వు పానిక్ అవుతావనో, నీకేదో ప్రాబ్లం అవుతుందనో నేనెలా అనుకుంటాను చెప్పు? ఆ వెపన్స్ పెట్టింది జస్ట్ పోలీసులను నీ ఆఫీస్ వరకు రప్పించడానికి. నేను నీ ఆఫీస్లో దాచింది మారణాయుధాలు కావు, మాదక ద్రవ్యాలు. నీ పరువుని బజారు కీడ్చే నా ఆయుధాలు. పోలీసులను ఆఫీస్ వరకు రప్పించడానికైతే ఈ మారణాయుధాల రీజన్ సరిపోతుంది. కానీ ఆర్యవర్ధన్కి ఇది చాలా చిన్న ప్రాబ్లం. తనని పెద్ద ప్రాబ్లంలో పడేయాలంటే
ఇల్లీగల్ థింగ్స్ బయటపడింది కూడా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ లోనే సార్. చూడండి, ఇవి మా ఆఫీసులో దొరికినంత మాత్రాన మేము ఇల్లీగల్ థింగ్స్ చేస్తున్నట్టు కాదు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి మాట్లాడండి. కళ్ళకి కనిపిస్తున్నాయి కదా సార్, ఇవి మీవి కావు అంటే మేమేమైనా తీసుకొచ్చి పెట్టామా? అది ఎవరు ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారో, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి దాచారో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మీరు. ఓ, మా డ్యూటీ మాకే గుర్తు చేస్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. అయితే మా డ్యూటీలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంప్లాయీస్ అందరికీ టెస్ట్ చేయించాలి. వాట్ టెస్టా? ఏం టెస్ట్? ర్యాపిడ్ యాంటీ డ్రగ్ టెస్ట్. వాట్ యు మీన్? అంటే మా ఆఫీసులో అందరూ డ్రగ్ అడిక్ట్స్ అంటారా? నేను అలా నిందించడం లేదు సార్. మరి మీ ఆఫీస్లో వెపన్స్ బయటపడ్డాయి, సో వాటి లైసెన్స్ గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. అలాగే డ్రగ్స్ కూడా బయటపడ్డాయి, సో డ్రగ్ టెస్ట్ కూడా చేయించాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. పైగా డ్రగ్ కేస్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఎంత పెద్దవారైనా, ఎంత పలుకుబడి ఉన్నా నో ఎగ్జంప్షన్. ఓ, మీరు టెస్ట్ అనగానే మేమందరం తలకాయలాడించి లైన్ లో నుంచుంటాం అనుకుంటున్నారా? నెవర్. అయితే ఏంటైతే? సండే ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. కమ్ విత్ మీ సిఐ గారు. డాక్టర్, వాట్ హ్యాపెన్? ఏమైంది? డ్రగ్స్ తీసుకున్నారు డాక్టర్. డాక్టర్ ప్లీజ్, he can't even open his eyes. Please admit him immediately. ఓకే ఓకే, వీ డోంట్ వరీ సార్. నీరజ్, మై గాడ్, డోస్ ఎక్కువైనట్టుంది సార్. అందుకే అన్కాన్షియస్ అయిపోయినట్టున్నారు. సిస్టర్, ఐసీయూలో బెడ్ రెడీ చేయండి. ఓకే సార్. 1 సెకండ్ డాక్టర్. ఇది పోలీస్ కేస్. ప్రతి టెస్టు మాకు ఇన్ఫార్మ్ చేశాకే చేయాలి. రిపోర్ట్స్ అన్ని మా పై ఆఫీసర్స్ కి పంపించాలి. మార్ఫిన్ టెస్టు, మెథడాన్, డీసీపీ అన్ని టెస్టులు చేయించండి. సిఐ గారు, ముందు పేషెంట్ అయితే లోపలికి వెళ్ళనివ్వండి. లేదు సార్, మా కన్ఫర్మేషన్ మాకు రావాలి కదా. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక 2 minutes. అది కదండి సార్, ప్లీజ్ లెట్ మీ డూ మై జాబ్. ఒక పక్కన అన్కాన్షియస్ అయిపడుంటే రూల్స్ రెగ్యులేషన్స్ అంటారేంటి? రేపు తనకేమైనా జరిగితే మీ రూల్స్ రెగ్యులేషన్స్ కరెక్ట్ చేస్తాయా?
ఫస్ట్ రూల్స్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రాణం ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. కరెక్టే సార్, బట్ మేము ఆన్సర్ చేయాలి కదా. 1 hour టైం ఇవ్వండి. మీకు కావాల్సిన ఆన్సర్ నేను పట్టుకొచ్చిస్తాను. జస్ట్ 1 hour. ఓకే సార్. డాక్టర్ గారు, సార్ ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్ బ్రదర్. డోంట్ వరీ సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మూవ్ ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఆ నాలెడ్జ్ లేకపోతే నేను సక్సీడ్ అవ్వలేను అని అర్థమైంది దాదా. అందుకే ఐఎమ్ ట్రైంగ్ ఫర్ ది బెస్ట్. యా, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నీరజ్. ఇది వరకు నువ్వేదో ఫార్మల్ గా ఆఫీస్ వర్క్ చూసుకునేవాడివి, బట్ ఇప్పుడు నీలో చాలా సిన్సియారిటీ అండ్ ఏదో సాధించాలనే ఇంట్రెస్ట్ కనిపిస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ సో మచ్ దాదా, థ్యాంక్ యూ. కానీ దాదా, నేను ఎంత ట్రై చేసినా ఏదో ఒక చోట నేను అన్ఫిట్ అనే ఫీలింగ్ నన్ను వెనక్కి లాగేస్తుంది దాదా. నో, నెవర్ ఫీల్ లైక్ దట్. పాస్ట్లో నువ్వు ఫేస్ చేసిన ఫెయిల్యూర్సే నీలో ఈ నెగిటివిటీని పెంచుంటాయి. చూడు నీరజ్, ఎవ్వరూ ఏ ఫీల్డ్లో అయినా ఒక్కసారిగా సక్సెస్ అయిపోరు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. స్వామి వివేకానంద చెప్పినట్టుగా అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈస్ రీచ్డ్. అలా నీలో ఉన్న ప్లస్ పాయింట్స్ని నీ సక్సెస్కి యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అదే నా ప్రాబ్లం దాదా. నా ప్లస్ ఏంటో మైనస్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. నేను ఏ విషయంలో కాన్ఫిడెంట్గా ఉండాలో కూడా నాకు తెలియట్లేదు. ఏదో సాధించాలనే ఫోర్స్ అయితే ఉంది, బట్ ఎలా అనేది కన్ఫ్యూజన్గా ఉంది దాదా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ నీరజ్. నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసావు కదా, మై గుడ్నెస్, 15 minutes ఆగాడార్యా. కన్ఫర్మ్ సండే. నీరజ్ స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మన ఆఫీస్ 5 kilometers. ఎంత ట్రాఫిక్ ఉన్నా 15 minutesలో చేరుకోవచ్చు. అన్ని సిగ్నల్స్ దగ్గర నుంచి ఇన్ టైంలో వెళ్ళిన అన్నోన్ ప్లేస్లో 15 minutes ఆగాడు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. నాకు అదే డౌట్గా ఉందార్యా. సండే, అక్కడే ఏదో జరిగింది. డూ వన్ థింగ్, నువ్వు వీలైనంత త్వరగా ఆ ప్లేస్కి వెళ్ళి సీసీటీవీలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయి. ఓకే. ఏ చిన్న క్లూ దొరికినా ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగార్యా. సారీ సార్, బయట ప్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, అందుకే రావాల్సి వచ్చింది. షిట్! అసలు ప్రెస్ వాళ్ళకి ఈ న్యూస్ ఎలా తెలిసింది? అదే మాకు అర్థం కావటం లేదు సార్. మేమైతే ఎలాంటి న్యూస్ లీక్ చేయలేదు. సో మీరే వెళ్ళి ఏదైనా మేనేజ్ చేస్తేనే కానీ వాళ్ళు వెళ్ళేలా లేరు. గురు, నువ్వు ఉండు గురు, వాళ్ళని నేను మేనేజింగ్ చేస్తాను కదా. ఈ మాత్రం దానికి మీరెందుకో? అను, తేడాగా మాట్లాడితే మొత్తానికి మోసం వస్తుంది. జెండా, నువ్వేం దిగులు పడకో. ఇది నా మరిది సమస్య, ఇందులో నా పాత్ర కూడా ఉండాలి. నేను చూసుకుంటానుండు. ఆర్యా, ఎట్టా ఉంది మా లవ్ స్టోరీ? ట్రాజడీగా ఉన్నా థ్రిల్లింగ్ గా ఉంది మేడం. సూపర్. మాకింత మంచి న్యూస్ ప్రింట్ చేసుకునే అదృష్టం కలిగించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మీరు వెళ్ళిపోండి. సోది బుచ్చిగాళ్ళు, నోసు కావాలంట, నోసు. గురు, దెబ్బకంతా క్లియరింగ్ అయిపోయింది. ఏంటి గురు అలా చూస్తున్నావు? నా మేనేజింగ్ చూసి షాకింగ్ అయిపోయావు కదా.
ఈ రాజు ఏ పని చేసినా అట్టాగే ఉంటుంది మరి. థ్యాంక్స్. ఏటి థ్యాంక్సా? నీ ఆరోగ్యం బానే ఉండదా జెండా? లేదంటే చెప్పు, పనిలో పని నీకు కూడా టెస్టింగ్ చేపిస్తారు గురు. అవసరం లేదు, నేను బానే ఉన్నాను. అయ్యో బాబోయ్, ఇంత బాధలో ఉన్నా కూడా నువ్వు నన్ను మెచ్చుకున్నావంటే నాకు డౌటింగే. ఒక్క నిమిషం. అమ్మా, అంటే ఇది కళ కాదన్నమాట, నిజమే. నేను చెప్పింది కూడా నిజంగా. మంచి పని నా శత్రువులు చేసినా అభినందిస్తాను. అమ్మో, నేను అనుకున్నంత సెడ్డోడేం కాదు జెండా. కాకపోతే కొంచెం కోపం ఎక్కువ కదా గురు. థ్యాంక్ యూ సో మచ్. జెండా థ్యాంక్స్ అన్నాడంటే ఓకే గానీ నువ్వు కూడా ఏటు గురు? నువ్వెవరివి? నా భర్తవి, నా భర్తవి, నా భర్తవి, నా భర్తవి. లేదమ్మా, ఏ ఛానల్లో కూడా రావట్లేదు. సరిగ్గా చూడవే. అంత పెద్ద ఇష్యూ జరిగితే ఏ ఛానల్లో రాకుండా ఎలా ఉంటుంది? లేదమ్మా, అన్ని ఛానల్స్ చేంజ్ చేసి చూస్తూనే ఉన్నాను. మీ ఆపరేషన్ తాలూకా రిజల్ట్ ఎక్కడా టెలికాస్ట్ అవ్వడం లేదు. అలా జరగకూడదే. ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది? నేనొక పని చెప్తాను, చెయ్యి. ఏంటో చెప్పండి అమ్మా. సరే అమ్మా. దివాలా తీసిపోయినట్లు ఇలా ఎంతసేపు కూర్చుంటాము? ఏదో ఒక దిక్కుమలిన ప్లాన్ అయినా వేమో. ప్లాన్ చేయాలంటే బుర్ర పనిచేయాలి కదే. ప్రస్తుతం నా బ్రెయిన్ ఫ్లైట్ మోడ్ లో ఉంది, నో సిగ్నల్స్. పోనీ 4 పెగ్గులేస్తావా? అప్పుడు కానీ మీ అత్త మన మీద రంకలేదు. నిజమే. మేడం, మేడం. ఏంటే నీకేమొచ్చింది? కొంపదీసి నొప్పులా? కాదమ్మా, నాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఒక సమాచారం తెలిసింది. బా, ఏంటే నువ్వేమన్నా న్యూస్ రీడర్ అనుకుంటున్నావా? విశ్వసనీయ వర్గాలు, వాణిజ్య రంగాలు అంటూ ఆ ప్యూర్ తెలుగేంటే? అర్థమయ్యేలా చెప్పు చావు. నాకొక ఇంపార్టెంట్ న్యూస్ తెలిసిందమ్మా. ఏంటది? నిన్ను నీ ముష్టి సంఘానికి ప్రెసిడెంట్ చేశారా? అయ్యో, అది కాదమ్మా. మీ అల్లుడు నీరజ్ గారికి. నీరజ్ కేమైంది? అది ఆయనకి ఏమైందో చెప్పవే. చెప్పాలంటే ఏదోలా ఉందమ్మా. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? కొంపదీసి నీరజ్ కి నిజం తెలిసిపోయిందా? నువ్వే చెప్పేశావా? నేనెందుకు చెప్తానమ్మా? మరి విషయం చెప్పవే. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. మీరంతా జైలుకి వెళ్లే టైం వచ్చేసినట్టు అనిపిస్తోంది. కొట్టానంటేనా? అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. కాసేపు నీరజ్ అంటావు, జైలు అంటావు. అసలు ఏంటే నీ గోలా? అది నీరజ్ సార్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? నీరజ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం ఏంటి? తనకేమైనా యాక్సిడెంట్ జరిగిందా? అలాంటిది ఏమైనా జరుగుంటే మాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అది గారు, మోమిన్లా, వదిన గారు, వదిన గారు, మోమిన్లా.
మాన్సి, నువ్వు కడుపుతో ఉన్న విషయం మర్చిపోయావా? అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి? మ్యాటర్ అలాంటిది వదిన గారు. ఏం జరిగిందండి? నీరజ్ 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 ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట మామిన్లా. ఏమంటున్నావు మాన్సి? ఏం జరిగింది? నిజం వదిన గారు, డ్రగ్స్ హెవీ డోస్ తీసుకుని అన్కాన్షియస్ అయిపోయారంట. షీలా గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతోందా? నీరజ్ డ్రగ్స్ తీసుకోవడం ఏంటి? నా బిడ్డకు అలాంటి అలవాట్లేవీ లేవు. మీరేదో పొరపాటు పడుతున్నారు. అయినా అలాంటిదేమైనా జరుగుంటే ఆర్య నాకు కాల్ చేసేవాడు కదా. ఇదంతా ఏదో రూమర్ అయి ఉంటుంది. రూమర్ కాదు వదిన గారు, ఇది విశ్వసనీయ వర్గాల సమాచారం అని కళ చెప్పింది. కళ? అదే మామిన్లా, న్యూస్ లో వచ్చిందని చెప్పి మా మామ్ ఫ్రెండ్ కళ చెప్పింది. మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ కూర్చుంటే లాభం లేదు. అక్కడ అల్లుడు గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పదండి వదిన గారు, పదబెట్టి. లేదు, నేను నమ్మను. అదంతా అబద్ధం. అబ్బో, కావాలంటే మీరే న్యూస్ లో చూడండి. రండి చూడండి. లేదు మేడం, నేను చెప్పింది నిజమే. నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడతావేంటే? నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వెరీ స్ట్రాంగ్ అమ్మా. నిజం లేకుంటే చెప్పరు. ఎవరే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మా మేడం అమ్మా. అది కథ. నీ ముష్టి మొహానికి అదిచ్చిన ముష్టి ఇన్ఫర్మేషన్ పట్టుకొని మమ్మల్ని ముష్టి మొహాన్ని చేసావు. ఏది మీ మేడంకి ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడా? నువ్వు చేస్తావా? నీ ఫోన్ తీసుకొని మమ్మల్ని చేయమంటావా? వద్దమ్మా, నేనే చేస్తాను. చెయ్. ఏంటి, పని అయిపోయిందా? అయిపోయింది. నువ్వెక్కడున్నావో ఒకసారి అడ్రస్ చెప్తే మేమే అక్కడికొస్తాం. అప్పుడు నీ పని అయిపోతుంది. ఎవరు మాట్లాడేది? నువ్వు డ్రగ్స్ తీసుకున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి రూమర్స్ క్రియేట్ చేసావే, ఆ నీరజ్ వర్ధన్ పెళ్ళాన్ని. మీరా? నాకు మీ ఫ్యామిలీ మీద రూమర్స్ క్రియేట్ చేసే పని తప్ప వేరే పని లేదనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని నా మీద కేకలు వేయడం కాదు, బయటికి వెళ్లి ఆరా తీయండి. నిజం మీకే తెలుస్తుంది. నిజం తెలియాల్సింది నీకే, మాకు కాదు. మా అల్లుడు హాస్పిటలైజ్ అయింది ఫుడ్ పాయిజన్ వల్ల, డ్రగ్స్ తీసుకొని కాదు. అది తెలుసుకో ముందు. ఫుడ్ పాయిజన్ అంటున్నారేంటి? ఓ, మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ఇది ఆర్యవర్ధన్ వేసిన ప్లాన్ అన్నమాట. వీళ్ళని ఎలా రెచ్చగొట్టాలో నాకు తెలుసు. నీకు తోచింది గెస్ట్ చేసి చెప్తే మేము నమ్మేయాలా? నమ్మకపోతే నష్టపోయేది మీరే. మాకే నష్టం? ప్రాణ నష్టం. ఎస్, నీ మొగుడి ప్రాణ నష్టం. ఏమంటున్నావు? నువ్వే ఆలోచించు. డ్రగ్స్ తీసుకున్నాడని తెలిస్తే సొసైటీలో పరువు నష్టమని ఆర్యవర్ధన్ ఈ విషయాన్ని హైడ్ చేయడం వల్ల నీ మొగుడు ప్రాణాల మీదకొచ్చే అవకాశం ఉందా లేదా? అలా ఏం జరగదు. అన్ని మీకు మీరే సర్ది చెప్పుకుని నన్ను కామ్ చెయ్యాలనుకుంటే నేనేం చేయలేను. మీరిలా నాతో ఆర్గ్యూ చేస్తూ కూర్చుంటే చివరికి మీరు రోడ్డు పాలవ్వడం ఖాయం. మేమెందుకు అవుతామంటారా? మీరు ఆ ఇంట్లో ఉండే ఒకే ఒక్క రీజన్ నీరజ్. అతనే కనుక లేకపోతే నెక్స్ట్ మినిట్ మీరిద్దరూ ఉండడానికి చోటు లేక రోడ్డున పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ విషయాన్ని సైలెంట్ గా ఉంచేస్తే నష్టం మీకే.
లాభం ఆర్యవర్ధన్కి. ఇప్పుడు మేమేం చేయాలి? ఈ విషయాన్ని నలుగురికి తెలిసేలా రోద్దాంతం చేయాలి. అప్పుడే ఎలాగో విషయం బయటపడింది కదా అని నీరజ్కి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. అతను ప్రాణాలతో బయటపడతాడు, మీరు సేఫ్ అవుతారు. ఇంకా మీ ఇష్టం. గోపి, అమ్మా ఏంటది? పిజ్జా పార్సల్ అమ్మా. ఈ టైంలో పిజ్జా ఎవరు తెప్పించుకున్నారు? మాన్సీనా? తను ఇలాంటివన్నీ తినకూడదని చెప్పాను కదా. కాదమ్మా, ఇది మానసక్క పనులు పెట్టుకున్నారే కళ, తన కోసం మేడం. అవునవును, కళ కదూ. అమ్మ ఇంకా పనిలో ఉందా? మరి నాకు ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదే. నేనే వారానికి 1-2 సార్లు చూస్తానమ్మా. ఎప్పుడు గదిలోనే ఉంటుంది. అడిగితే మానసి అక్క పనులు చేస్తానంటుంది. ఇప్పుడు కూడా పిజ్జా ఆర్డర్ చేశాను, తీసుకురా అని ఫోన్ చేసింది మేడం. అలాగా, సరే నువ్వు వెళ్ళు. అలాగే మేడం. రారా, పిజ్జా బాయ్ వచ్చి ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? నీకెప్పుడు చెప్పాను, నువ్వెప్పుడు తీసుకొస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మేడం, మీరిక్కడ ఏ రాకూడదా? నా ఇంట్లో నేను ఎక్కడికి రావాలో ఎక్కడికి రాకూడదో నువ్వే డిసైడ్ చేస్తావా? మేడం, అది పని మనిషిలా వచ్చి నువ్వే పనులు చేయించుకునే స్థాయికి వచ్చావా? నీకంత అధికారం ఎవరిచ్చారు? అది అసలు ఈ గది దాటకుండా ఈ గదిలో నువ్వేం చేస్తున్నావు? అది నువ్వు కడుపుతూ ఉన్నావా? అడిగేది నిన్నే. మేడం, అది ఈ ఇంట్లో చేరాకనే నేను కడుపుతూ ఉన్నానని తెలిసింది. అక్కడికి కొన్ని రోజులు విషయం దాచాలని ప్రయత్నించాను, కానీ మేడం వాళ్ళకి తెలిసిపోయింది. ఈ పరిస్థితుల్లో నేను పనులు చేయలేనని మేడం నన్ను ఈ గదిలో ఉండమన్నారు. కడుపుతో ఉన్నావన్న విషయం తెలియక పనిలో పెట్టుకున్నారంటే ఏమో అనుకోవచ్చు. తెలిసాక కూడా ఎందుకు నిన్నిక్కడే ఉంచుకున్నారు? అది కూడా రహస్యంగా. ఈ టైంలో స్పెషల్ పర్మిషన్ తీసుకుని వచ్చింది ఆవిడ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చోడానికి కాదు. సండే కామ్ డౌన్. 1 అవర్ తర్వాత వస్తానంది కదా, లెట్స్ వెయిట్. అసలు మనం వెయిట్ చేయించడానికి అలా చేస్తున్నారా? అసలు నా కుస్తున్న కోపానికి తన్నే. సండే మనతో పోరాడి ఎన్నోసార్లు తను ఓడిపోయింది, చివరికి జైలు పాలైంది. అట్లీస్ట్ మనల్ని వెయిట్ చేయించిందన్న ఆనందమైన తనకు దక్కని, అది కూడా కాసేపే కదా. She is going to face evil. రాగసుధా, ఏ రాగసుధా, నిన్ను కలవడానికి విజిటర్స్ వచ్చారు, ఒకసారి బయటికి రా. 1 అవర్ తర్వాత కలుస్తాను. అది రికార్డెడ్ వాయిస్. ఆవిని టర్న్ అవ్వమని చెప్పండి. ఏ అమ్మాయి, ఇటు తిరుగు. మేడం, మిమ్మల్ని కలవడానికి ఆర్యవర్ధన్ గారు వచ్చారు. ఆర్యవర్ధన్,
వాట్ ఎ బ్రెయిన్. నిన్ను ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నన్ను ఎలాగోలా ఐడెంటిఫై చేస్తూనే ఉంటావు. నీ అంచనాలకు అందకూడదని ఎన్ని ప్లాన్స్ వేసినా నువ్వు నా అంచనాలనే తారుమారు చేసేస్తున్నావు. గుడ్, వెరీ గుడ్. బట్ నీలాంటి ఇంటెలెక్చువల్ బ్రెయిన్ ని ఛాలెంజ్ చేయడంలో ఉండే మజా నేను మిస్ అవ్వను. నీకు దొరికినట్లే అనిపించినా దొరకను. నీ ఫోన్ ఇవ్వు. ఇప్పుడెందుకు మేడం? అక్కడ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. తెలుసు, వాళ్ళని అలా వెయిట్ చేస్తూనే ఉండనివ్వు. అర్థం కాలేదు మేడం. ముందు ఫోన్ ఇవ్వు, ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. వన్ అవర్ తర్వాత కలుస్తానని చెప్పండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 1 అవర్ తర్వాత కలుస్తాను అని అన్నానని చెప్పు. అక్కడి నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా ప్లేస్ లో నువ్వుండి మేనేజ్ చెయ్యి. నేను ఒక ముఖ్యమైన పని ఫినిష్ చేసుకొని వస్తాను. మేడం, ఇప్పుడా మేడం? రిస్క్ అవుతుందేమో మేడం. నిన్న కూడా ఆల్మోస్ట్ దొరికిపోయేవాళ్ళం. దొరకలేదు కదా. నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. వెళ్ళు, వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చేసిన ప్రతి ఫేవర్కి ఒక్కో సున్నా పెరుగుతూనే ఉంటుంది. అలా కాదు అని రిజెక్ట్ చేస్తే మాత్రం నీకు ఈ ఉద్యోగం, జీతం అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ అనుభవించాలంటే ప్రాణం ఉండాలి కదా. మీరు చెప్పినట్లే చేస్తాను మేడం. ఏ వినపడుతుందా? ఏంటా పొగరు? జైలర్ గారు, లోపలికెళ్ళి మీరు చెక్ చేయండి. సెంట్రీ లాక్ ఓపెన్ చేయి. నువ్వా? నన్ను క్షమించండి సార్. ఆవిడ నన్ను నా వాళ్ళని చంపేస్తానని బెదిరించి నా చేత ఇలా చేయించింది సార్. నేను చేయనని చెప్పినా వినిపించుకోలేదు సార్. భయంతో చేశానే తప్ప ఇంకేం లేదు సార్. బాధ్యతగా ఉండాల్సిన మీరే ఇలాంటి పనులు చేసి క్రిమినల్స్ కి సపోర్ట్ చేస్తారా? మీ ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల అక్కడ ప్రాణం ప్రమాదంలో ఉందన్న విషయం తెలుసా? ఆర్య, ఆ రాఘసుధ సామాన్యమైంది కాదు. చాలా ప్లాన్డ్ గా మనల్ని మిస్లీడ్ చేసింది. నీ గురించి తెలిసి కూడా ఎంతకి తెగించింది. ఇప్పుడు మనం జైలు వరకు రావడంతో తన గుట్టు తెలిసిపోయిందనే భయంతో పారిపోయింది. తనను వదిలిపెట్టకూడదు ఆర్య. తను భయంతో పారిపోలేదండే, నన్ను మరింత భయపెట్టడానికి ఏదో చేయబోతోంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తానిప్పుడు హాస్పిటల్కి వెళ్ళుంటుంది. ఓ మై గాడ్, అంటే నేనే సార్? ఎస్ సండే, మనం త్వరగా వెళ్ళాలి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.